హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు అంజలి. మేము ఉండేది హైదరాబాద్. ఆరాలు చూసారండి. గురువుగారు ఎప్పుడు వచ్చినా మా ఇంటికి వస్తారు. ఆయన గురుస్థానం ఇది. ఆయన స్థానంలో దీపం పెట్టాను. గురువుగారు ఇక్కడ ఉన్నా లేకపోయినా ఆ దీపంలో ఎప్పుడూ కనిపిస్తారు మాకు, ఆ వెలుగులో. ఆయన ఆత్మ ఎప్పుడు ఇక్కడే ఉంటుంది. చూడండి ఆరాలు ఎలా వస్తున్నాయో. ఆంజనేయ స్వామి కూడా ఎప్పుడు మాకు తోడుగా ఉంటారు. గురువుగారి దయ వల్ల మేము చాలా బాగున్నాము. చూడండి ఆరాలు చూడండి. ఎప్పుడు పూజ చేసినా, ఎప్పుడు దీపం పెట్టినా ఆరా ఎప్పుడు ఇలానే వస్తుంది. ఉదయం అయినా సరే, సాయంత్రం అయినా సరే, ఏ సమయంలో పెట్టినా ఆయన ఉన్నారు మాతో అనడానికి ఇదే సాక్ష్యం. ఎలాంటి కష్టంలో అయినా సరే గురువుగారిని తలుచుకోగానే మాకు చాలా బాగా అనిపిస్తుంది. ఆయన మాతో ఉన్నట్టే అనిపిస్తుంది, ఆయన ఎక్కడున్నా. నేను ఆపదలో ఉన్నప్పుడు నన్ను కాపాడింది, నా ఆరోగ్యం బాగు చేసింది గురువుగారే. ఇప్పుడు మేము ఇలా ఉన్నాము, ఈ స్థితిలో ఉన్నామంటే దానికి కారణం కూడా గురువుగారు. ఇప్పుడు నేను మీతో ఇలా మాట్లాడుతున్నాను, ఇవన్నీ చెప్తున్నాను అంటే దానికి కారణం కూడా గురువుగారు. చూడండి ఎలా వస్తున్నాయి. ఇప్పుడు హైదరాబాద్ పరిస్థితి ఎలా ఉందో మీ అందరికీ తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మేము ఎంత హ్యాపీగా ఉన్నాము. ఇక్కడ మా పని మేము చేసుకోగలుగుతున్నాము, ఇంత సంతోషంగా ఉన్నాము, మా వ్యాపారం బాగా జరుగుతుంది అంటే దానికి కారణం గురువుగారు. ఆయన మాతో ఉన్నంత వరకు మాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎప్పుడు మేము ఇలాగే సంతోషంగా ఉంటాము. ఆయన ఎక్కడ ఉన్నా ఆయన ఆత్మ మాత్రం ఎప్పుడు ఇక్కడే ఉంటుంది. చూడండి ఆరాలు ఎలా వస్తున్నాయో. ఇదే అండి, ఆయన ఏం చెప్పినా ఆయన చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది. ఏ మాట అబద్ధం ఉండదు, ఆయన దగ్గర మోసం ఉండదు. ఏదైనా చెప్పారు అంటే అది ఖచ్చితంగా ఆలస్యం అయినా సరే, 1 రోజు 2 రోజులు అటు ఇటు అయినా సరే ఆయన చెప్పింది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. చూడండి గురువుగారు ఇచ్చిన యంత్రము ఎప్పుడూ కూడా ఇలా బంగారంలా వెలుగుతూనే ఉంటుంది. ఆ యంత్రం మా ఇంట్లోకి వచ్చిన తర్వాత వచ్చిన వారం రోజులకే నా ఆరోగ్యం బాగైంది. ఎంతమంది డాక్టర్ల దగ్గర తిరిగినా అవ్వని నా ఆరోగ్య పరిస్థితి, బాగుపడిన ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు చాలా బాగుంది. నేను హాస్పిటల్ చూసి 2 సంవత్సరాలు అవుతుంది. లేదంటే ఇప్పుడు ప్రతిరోజు 24/7 నేను ఎప్పుడు హాస్పిటల్లోనే ఉండేదాన్ని, పడిపోయేదాన్ని. అలాంటిది నన్ను ఇప్పుడు ఇలా ఉన్నాను, నేను ఒక్కదాన్ని ఇది చేసుకుంటున్నాను అంటే దానికి కారణం గురువుగారు. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో.